ప్రైవేట్లోనేమో ముక్కు పిండించుకొని మరీ ఫీజులు కడతారు. మరి వాళ్ళు ముక్కు పిండి మరీ ఫీజు వేలకు వేలు లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తారు. మరి ప్రభుత్వ పథకాలేమో అన్ని ఫ్రీ కావాలి. అది ఏ విధంగా సమంజసం అనే విధంగా పంచాయతీ పాలక వర్గం చక్కటి తీర్మానం చేసింది. అదేమిటో చూడండి. అందరికీ సలాం, నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమన్నదంటే, నిన్న అంటే 5వ తారీఖు జూన్ నెల 2026 అయితే ఒక సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. హన్మకొండ జిల్లా మరి ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో గ్రామ పంచాయతీ పాలక వర్గం ఒక తీర్మానం చేశారు. చాలా చక్కటి తీర్మానం చేశారు. వాళ్ళు ఏం తీర్మానం చేశారంటే, ప్రైవేట్ బడికి పంపిన వాళ్ళ ప్రభుత్వ పథకాలన్నీ కట్ చేస్తామని వాళ్ళందరూ ఇలా తీర్మానం చేశారు. ప్రైవేట్ బడికి పంపితే మరి ప్రభుత్వ పథకాలన్నీ కట్ చేస్తామని. మరి నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నన్ని సౌకర్యాలు ప్రైవేట్ బడిలో ఉండవు. అక్కడ ఆడుకోవడానికి ఆట స్థలం కానీ, మరి చదువుకోవడానికి విశాలమైన గదులు కానీ మరి ఎటువంటివి ఉండవు. కానీ అదే ప్రభుత్వ పాఠశాలలో అయితే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఆడుకోవడానికి విశాలమైన ఆట స్థలం ఉంటుంది. పిల్లలు మానసికంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది. మరి అక్కడ ఆడుకోవడానికి జాడు బండలు, ఉయ్యాలలు లాంటివి కూడా ఉంటాయి. మరి ఇవన్నీ విడిచిపెట్టి ప్రైవేట్ పాఠశాలలో కేవలం వాళ్ళ అసలు మానసిక ఏమంటారు, అది ఎదగదు అనమాట. వాళ్ళ మానసికంగా వాళ్ళు ఎదగజాలరు. వాళ్ళు కేవలం చదువు. అయితే అక్కడ ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ ఉండరు. ఏదో 10వ తరగతో ఇంటరో డిగ్రీ చదివి ఉద్యోగం ఇంకా దొరకని వాళ్ళు, అటువంటి వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో డిఎడ్ చేసి బిఎడ్ చేసి మరి మంచి గ్రూప్ పరీక్షలు రాసి మరి దాంట్లో క్వాలిఫై అయిన తర్వాతనే వాళ్ళు ప్రభుత్వ టీచర్లుగా వస్తారు. మరి అటువంటి టీచర్లు చేసి ఏదైతే చదువు ఉంటుందో ఆ చదువు కరెక్టా, లేక అక్కడ భయభ్రాంతులకు గురి చేసి ప్రైవేట్ టీచర్లు భయభ్రాంతులకు గురి చేసి మరి వాళ్ళకి కేవలం ఏవేవో హోంవర్కులు అవి ఇవి అన్ని పిల్లలకు కష్టపెట్టి మరి ఆ విధంగా చదువు చెప్పడం కరెక్టా? మరి చూస్తే ప్రభుత్వ పాఠశాలలో అటువంటివి ఏవి ఉండవు. కొట్టడం తిట్టడం లాంటివి ఉండవు. ఆడుకోవాలి, ఆడుతూ పాడుతూ అందరూ చదువుకోవాలి, మానసికంగా ఎదగాలి అనే విధంగా ఉంటుంది అక్కడ చదువు. మరి ఎవరికైతే ఈ విధంగా తీర్మానం ఏదైతే సర్పంచ్ వాళ్ళు చేసినారో, పాలక వర్గం చేసిందో, నిజానికి మరి స్కూల్లో అయితే ప్రైవేట్ కావాలి, పథకాలేమో ప్రభుత్వమే అన్నీ కావాలి. అక్కడనేమో వేలకు వేలు ఫీజు ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. ఇక్కడ అన్ని ప్రభుత్వ పథకాలేమో ఫ్రీ, నోటు పుస్తకాలు ఫ్రీ, డ్రెస్సులు ఫ్రీ, ఫీజులు ఉండవు. కేజీ టు పీజీ అస్సలు ఫీజు లేదు. కానీ ప్రైవేట్లో కేజీ నుండి ఎక్కడ వరకు చదివినా వేలకు వేలు లక్షలకు లక్షలు ఫీజు ఉంటుంది. మరి ఆ విధంగా అన్ని వేలకు వేలు ఫీజులు కట్టే వాళ్లకు మరి ఏ విధంగా ప్రభుత్వ పథకాలు కావాలి, వాళ్ళకి ఎందుకు కావాలి అనే విధంగా వాళ్ళు భావించి మరి ఈ విధమైన తీర్మానాన్ని చేశారు. మరి అందరు సర్పంచుల దగ్గర ఇటువంటి తీర్మానం చేసే దమ్ముందా అని జనం ప్రశ్నిస్తున్నారు. మరి అందరు పాలక వర్గం, పంచాయతీ సర్పంచులు, సభ్యులు మరి వీళ్ళందరూ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళ పైన వీళ్ళతో ఉన్నత ఏవైతే నాయకులు ఉంటారో మరి వాళ్ళందరూ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మరి ఈ విధంగా ఎమ్మెల్యే, ఎంపీ, ఈ విధంగా వాళ్ళు కూడా ఈ సర్పంచ్లు, వార్డు సభ్యులకు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు కూడా చెప్పి ఈ విధంగా తీర్మానాలు చేయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ప్రైవేట్లో అయితే వేలకు వేలు ఫీజు తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అన్ని ఫ్రీ కావాలి, అన్ని పథకాలు ఫ్రీ కావాలి, ఇండ్లు కావాలి, రేషన్ కార్డు కావాలి, రేషన్లో వచ్చే అన్ని సరుకులు ఫ్రీ కావాలి, అన్నీ ఫ్రీ. కానీ అక్కడ ప్రైవేట్లో మాత్రము ముక్కు పిండించుకొని